లేదని కాదు, కానీ స్టిల్ వాళ్ళు వాళ్ళ ఫోకస్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఈ ప్రాబ్లంకి మెయిన్ రీజన్ చాలామందికి తెలియదు. అసలు చాలామంది అనుకుంటారు రియల్ ప్రాబ్లం లేజినెస్ అని, కానీ నిజానికి ప్రాబ్లం లేజినెస్ కాదు. రియల్ ప్రాబ్లమ్ ఈజ్ డిస్ట్రాక్షన్. ఈ జనరేషన్లో డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ అయ్యాయి. ఫోన్, నోటిఫికేషన్స్, రీల్స్ ఇవన్నీ మన అటెన్షన్ని గ్రాప్ చేయడం కోసమే డిజైన్ అయ్యాయి గైస్. యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, ఇవి యూజర్స్ని ఎక్కువసేపు యాప్స్లో ఉంచడానికి ట్రై చేస్తాయి. అండ్ దీని గురించి నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇట్స్ ఇంటూ ద సోషల్ మీడియా ట్రాప్ అని చెప్పేసి. ఒక రీల్ చూస్తారు, తర్వాత ఇంకో రీల్, ఇలా చూస్తుండగానే టైం ఎట్లా గడిచిపోతుందో కూడా మనకి తెలియదు. ఇవన్నిటికీ రీజను మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే కెమికల్ డోపమిన్ వల్లనే. అసలు ఈ డోపమిన్ అనేది మనకు ఒక హ్యాపీనెస్ మూమెంట్ వచ్చినప్పుడు, ఒక హ్యాపీనెస్ థింగ్ క్రియేట్ అయినప్పుడు మనకి రిలీజ్ అవుతుంది. మనం రీల్స్ చూసినప్పుడు, నోటిఫికేషన్స్ చూసినప్పుడు, లైక్ ఇవి వీడియోస్ చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇన్స్టంట్ డోపమిన్ అనేది మనం బ్రెయిన్లో హిట్ అవుతుంది. సో దట్ మన బ్రెయిన్ అనేది ఈ థింగ్స్కే డిస్ట్రాక్షన్, దీనికి అడిక్ట్ అయి ఉంటుంది. అందుకే మన బ్రెయిన్కి స్క్రోలింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కానీ చదవడానికి చాలా పేషెన్స్ కావాలి. అందుకే మన బ్రెయిన్కి చాలా బోరింగ్ అనిపిస్తుంది. సో ఈ బోరింగ్నెస్ని అది బ్రెయిన్ తట్టుకోలేక మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఈ డోపమైన్కి కనెక్ట్ అయి ఉంటుంది.